నమస్తే అంకమ్మరావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అమ్మా. ఎస్ సార్, ఇప్పుడు సరిహద్దులో ఏదైతే పహల్గాం తర్వాత ఏదైతే పాకిస్తాన్ ఇండియా మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొంది అని అనుకోవచ్చు. ఇక్కడ మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ ఆ యుద్ధంలో ఆ, మరణించడం జరిగింది. అది చాలా దురదృష్టవంతం. సో ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి మురళీ నాయక్ కుటుంబాన్ని కానీ ఏమైనా ఆదుకునే యోచనలో ఇప్పుడు ప్రభుత్వం ఉందంటారా సార్? ముందుగా వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మన తెలుగు బుద్ధుబిడ్డ ఈరోజు పాకిస్తాన్ ముష్కరులపై పోరాటం చేస్తూ అమరుడైనందుకు నిజంగానే మన తెలుగు బిడ్డ కావటం ఒక రకంగా గర్వకారణం అయితే, అలాంటి వ్యక్తి ఈరోజు భౌతికంగా లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. ఏదైనా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరజీవికి ఉమ్. మరోసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ, నిస్సందేహంగా ఈరోజు పాకిస్తాన్ ముష్కరులు 26 మందిని నిర్దాక్షిణ్యంగా పెహల్గాంలో హతమార్చి, వాళ్ళు ఏ మతస్థులో ముందుగా వాళ్ళ నిర్ధారణ చేసుకున్న తర్వాత హిందూ మతస్థులను కాబట్టి అలాంటి వారినే చంపడం కూడా, భార్య బిడ్డల ముందు వాళ్ళను చంపడం అనేది చాలా దారుణమైన విషయం. అవును. అలాగే వారి వస్త్రాలు కూడా ఒలిచి మరి వారిని చూసిన తర్వాత నిర్ధారణ చేసుకున్న తర్వాత చంపడం అనేది చాలా కిరాతకమైనటువంటి చర్య. మరి అలాంటి ముష్కరుల మీద పోరాటం చేస్తూ అమరుడైనటువంటి మురళీ నాయక్ గారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం, నిన్న మంత్రి గారు సబితా గారు వెళ్ళటం కూడా జరిగింది. ఉమ్. అక్కడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడించడం కూడా జరిగింది. కాబట్టి నిస్సందేహంగా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విషయాల్లో చాలా ముందు ఉంటారు, చాలా వేగంగా స్పందిస్తారు, చాలా వేగంగా సహాయ కార్యక్రమాల్లో కూడా ఆయన ముందుగానే చేస్తారు. ఇది గతంలో మనం ఎన్నోసార్లు చూడటం కూడా జరిగింది. అవును. ఇప్పుడు కూడా ఆ కుటుంబాన్ని, ఆయనకి సరైన న్యాయం చేస్తారని అయితే నేను నిస్సందేహంగా భావిస్తున్నాను. అవును. అలాగే భారత ప్రభుత్వం కూడా అమరుడైన వీర జవాను ఆ కుటుంబానికి అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పని నేను సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాను. ఓకే. ఏదేమైనా సరే, మన తెలుగు ముద్దు బిడ్డ ఈరోజు అమరుడైన విధానాన్ని ఒకసారి జ్ఞప్తి తెచ్చుకుందాం. ఎందుకు అతను అవ్వాల్సి వచ్చింది, ఏం జరుగుతుంది ఈరోజు భారతదేశంలో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రజలందరూ కూడా దీన్ని సావధానంగా ఆలోచించుకొని ఈరోజు అందరం కూడా 144 కోట్ల మంది మోడీ గారికి ఈరోజు వెంట నడుస్తా ఉన్నారు. ఆయన మాటని శిరసావహిస్తా ఉన్నారు. ఆయన ఏది చేసినా కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నారు. అక్కడ ముష్కరులు అన్నారు, ఒక ఆమెని నా భర్తను చంపేశారు కదా, నన్ను కూడా చంపేయడం పొయ్యి మోడీకి చెప్పుకో అని చెప్పని, మోడీకి చెప్పారు కాబట్టి, మోడీ విన్నాడు కాబట్టి మోడీ ఈరోజు చర్యలు తీసుకున్నాడు. ఇది గమనించుకోండి. మీ ప్రధానమంత్రి గారిలాగా పారిపోలేదు, మీ సైన్యాధ్యక్షులాగా పారిపోలేదు. త్రివిధ దళాధిపతులతో కూర్చొని ఎక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందో పర్యవేక్షణ చేస్తూ వాళ్ళకి సూచనలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు మీ పీత మనసుతో ఉన్నాడు. మీరు మీ ముష్కరులకి సహాయ సహకారాలు అందజేస్తున్న పాకిస్తాన్ ఆర్మీకి, అలాగే పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి చాలా స్పష్టంగా అలాంటి దాడులు ఏదైతే వాళ్ళు ఇక్కడ చేసిన దానికి ప్రతిగా భారత సైనికులు చేసినటువంటి దాడుల్లో సామాన్య ప్రజానీకానికి కానీ వేరే ఏ ఒక్క ప్రాణికి కానీ ఇబ్బంది లేకుండా ఆ ముష్కరులు ఏదైతే ఉన్నారో ఉగ్రవాదుల స్థావరాలు మాత్రమే దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో అమరులైన వాళ్ళైనా సరే చనిపోయారు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వ లాంఛనాలతోటి సైనిక దళాధిపతులు అక్కడ ఉండి ప్రభుత్వ లాంఛనాలతోటి వాళ్ళకి అంత్యక్రియలు నిర్వహించారు అంటే అది మీ ఆధ్వర్యంలో నడుస్తుందని చెప్పి ప్రపంచం, భారతీయులు చెప్పింది వాస్తవం అని చెప్పని ఈరోజు ప్రపంచానికి మీరు తెలియజేశారు. ఈ విధంగా కూడా మోడీ గారు తన యొక్క ప్రతిభా పాఠవాలను చూపిస్తూ ఈరోజు మీకు నిద్ర పట్టకుండా చేస్తూ ఉన్నాడు. మేము ప్రశాంతంగా నిద్రపోయేటట్టు చేస్తా ఉన్నాడు. మీరు మహిళని మోడీ గారికి చెప్పుకోమన్నారు, మోడీ గారే ఈరోజు తెలుసుకున్నారు, చూశారు, స్పందించారు. తగు విధంగా ఈరోజు మీ మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మీ దిక్కున చోటుకు చెప్పుకోండి. మా మోడీ గారు చెప్పాడు కాబట్టి మా మోడీ గారి చర్యలను తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఎవరు చెప్పుకుంటారు, ఏ దేశానికి చెప్పుకుంటారు? మీ దిక్కున్న వాళ్ళకి చెప్పుకోండి. మిమ్మల్ని, ఆ ముష్కరుల్ని సహాయం అందజేసే ప్రతి వాడికి ఇలాంటి శిక్షలు వేస్తామని చెప్పి చేస్తుంది భారత సైన్యం. అవును. వారికి
పూర్తి స్వేచ్ఛనిచ్చారు ఈరోజు మోడీ గారు. పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. మా రక్షణ మంత్రి దాన్ని చూస్తూ ఉన్నాడు. హోంమంత్రి దాని పక్క నుండి పర్యవేక్షణ చేస్తున్నాడు. విదేశాంగ శాఖ మంత్రి అందరితోటి మాట్లాడుతూ ఈ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని ప్రపంచానికి తెలియజేసి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మిమ్మల్ని ఏ కాకిని చేశారు ఇది గమనించుకోండి. మా మహిళలు ఏడుస్తూ చెప్పలేదు మోడీ గారికి. సింధూర్ సింధూర్ అనే పేరు పెట్టాడు. భారతీయులకి కుంకుమ అంటే అపారమైనటువంటి అది చిహ్నం. ఎందుకంటే భర్తలు జీవించి ఉన్నంత కాలం వాళ్ళు ఆ కుంకుమను పెట్టుకుంటా ఉంటారు. ముఖ్యంగా ఉత్తరాది వాళ్ళు పాపిటలో కూడా సగం దూరం ఆ కుంకుమ పెట్టుకుంటా ఉంటారు. అవును. పవిత్రమైన ఆ కుంకుమానికి భారత స్త్రీలకి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఈరోజు ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. గుర్తు పెట్టుకో. మా వాళ్ళ మాటలు మోడీ విన్నాడు. మీ వారి మాటలు మీ ప్రధానమంత్రి వింటున్నాడా? మీ ఆర్మీ చీఫ్ వింటున్నాడా? ముస్లిం సోదరులారా, ప్రపంచ యావత్తులో ఉన్న ముస్లిం సోదరులారా, ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరు ఎలాంటి వాళ్ళు ఈరోజు మీరు తెలుసుకోండి. వాస్తవాలు గ్రహించండి. ఇవన్నీ తెలుసుకున్న వారు నిస్సందేహంగా కూడా సమన్వయంతో నిజంగానే భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరుల్లో 1% మంది కూడా దీనికి ప్రభావితం కారు. అవును. ఎందుకంటే వాళ్ళు చేసే దుశ్చర్యలను వాళ్ళు కూడా ఖండిస్తా ఉంటారు. భారతదేశానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి అవును. 1% కూడా లేని వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. కానీ జరుగుతున్నటువంటి ప్రపంచం యావత్తు కూడా దీన్ని చూసింది. జరుగుతున్న వాస్తవాలు తెలియజేసింది. దాన్ని తెలియజేసే విధంలో భారత ఈ రోజు ఉన్నటువంటి అధికార పక్షం, ముఖ్యంగా మోడీ గారు, వారి సైన్యం కూడా విజయవంతం అయిందని చెప్పైతే నేను భావిస్తూ ఉమ్. అమరుడైన మురళీ నాయక్ కి మరోసారి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు. థ్యాంక్